హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ అయితే నేను బోటీ కర్రీ చూపిస్తున్నాను ఎలా చేయాలో. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ, అందుకే ఎక్కువ తెచ్చుకోము మేము కూడా. ఆల్మోస్ట్ ఇది 1 ఇయర్కి ఒకసారి తింటాం అంతే. బట్ మీకు చూపించాలని చెప్పి కంపల్సరీ తెచ్చాను. క్లీనింగ్ అయితే మేము చాలా బాగా చేస్తాము, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి. సో మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఇక్కడ నేను 1 కేజీ తీసుకొచ్చాము అండ్ అన్నీ తీసుకురాము, మేము అన్నీ తినము. ఇందులో ఓన్లీ పైప్స్ ఇంకా పైన అది ఉంటుంది కదా స్కిన్ది, అది ఆ 2 మాత్రమే తింటాము. సో అవే సపరేట్గా తీసుకొచ్చేస్తాము. జనరల్గా బయట అయితే ఇవి సపరేట్గా ఇవ్వరు. సో మీరు అడిగితే కొంచెం ఒక 50 రూపీస్ అలా ఎక్స్ట్రా ఇచ్చేస్తే ఇస్తారు. ముందు తెచ్చినాక ఇలా వాటర్ డ్రైన్ చేసే గిన్నె ఒకటి ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని బాగా కడిగేసేయండి ఒక 4-5 సార్లు. దీనికి మెయిన్ హాట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎక్కువ హాట్ వాటర్తో క్లీన్ చేస్తేనే మంచిగా స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. ఇక్కడ ఆల్రెడీ నేను హాట్ వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో దీన్ని డిప్ చేసి ఒక 10 మినిట్స్ పాటు వదిలేయండి. ఎక్కువ హీట్ ఉండాలి, బట్ ఇవి చల్లగా అయ్యాయి కొంచెము. నేను మళ్ళీ వేడి చేసి మళ్ళీ పెడతాను. కొంచెం స్మెల్ అనేది పోవడానికి ఫస్ట్ ఒక 10 మినిట్స్ వాటర్లో పెట్టి అలా వదిలేస్తాను. ఇవన్నీ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా వాటర్లో వేసి ఉంచండి. ఇప్పుడు మనం పైప్స్ అనేది ఎలా క్లీన్ చేయాలో నేను చూపించేస్తాను. మనకు ఆల్రెడీ సింక్ ఇలా నీట్గా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు సన్నగా వాటర్ వచ్చేటట్టు పెట్టుకొని ఒక సైడ్ పైప్లో నుండి ఇంకొక సైడ్ పైప్కి ఇలా వాటర్ మొత్తం ఫిల్ చేసుకొని దాన్ని ఇలా మిడిల్లో పట్టుకొని కిందికి లాగేసేయండి. ఇలా పైప్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్రతిదానికి చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది. బట్ టేస్ట్ అండ్ హెల్దీ కూడా. ఇది చాలా మంచిది హెల్త్కి. బాలింతలు ఉంటారు కదా, అంటే రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళకి పాలు రావడానికి తినిపిస్తారనమాట. నాకు అప్పటి నుంచి అలవాటైంది. అంతకుముందు మ్యారేజ్ ముందు అస్సలు టచ్ కూడా చేసేదాన్ని కాదు. ఇంకా నాకు పాప పుట్టిన తర్వాత మిల్క్ లేవని చెప్పి అప్పుడు వేరే పక్కన ఒక ఆంటీ ఉంటుండే, ఆ ఆంటీ వచ్చి చేసిచ్చేవాళ్ళు. తర్వాత ఇంకా నేను నేర్చుకున్నాను. బట్ క్లీనింగ్ అనేది చాలా మంచిగా చేసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది, లేకపోతే మీరు ఇంకా అసలు తినలేరు. నేను మ్యారేజ్ ముందు అయితే తినకపోతుండే. మెయిన్గా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా బాలింతలు, వాళ్ళు తినడానికి ట్రై చేయండి. మటన్ కీమా కంటే కూడా ఇది చాలా బలం ఇస్తుంది బాడీకి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి ఒక్క పైప్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఎలాంటి స్మెల్ రాదు. వీటన్నిటిని మనం ముందే హాట్ వాటర్లో వేసామనుకోండి దగ్గరకు వచ్చేస్తుంది. ఈ పైప్స్ అనేవి హాట్ వాటర్లో వేయొద్దు. ఫస్ట్ నార్మల్ కోల్డ్ వాటర్తోని, రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా ఆ వాటర్తోని బాగా క్లీన్ చేసేసుకోండి ఇలాగా. దీంట్లో ఎంత డస్ట్ ఉంటుందంటే అంత స్మెల్ అదంతా పోవాలంటే చాలాసార్లు ఓపికతోని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇది మేము మధ్యాహ్నం 12 o'clockకి తెచ్చాము. కర్రీ అయ్యి తినేసరికి మేము 7 అయింది నైట్. సో ఇలా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ చేసినప్పుడు. కానీ మీకు చూపించాలని మాత్రం నేను తీసుకొచ్చాను. ఇలా చూస్తున్నారు కదా డస్ట్ ఎంత వచ్చిందో పైప్లో నుండి. ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోవాలి నీట్గా, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అలా అన్ని పైప్స్ క్లీన్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా ఒక 3 to 4 సెంటీమీటర్స్ ఒక 3 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. 3 సెంటీమీటర్స్ లెంత్తోని కట్ చేసేసుకోండి. పైప్స్ లోపల చాలా డస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఇంత లెంత్ ఉండాలి. మనం కుక్ చేసిన తర్వాత అవి చిన్నగా అయిపోతాయి. కుక్ చేసిన తర్వాత మంచి కరెక్ట్ సైజుకి వచ్చేస్తాయి. అందుకే నేను ఇక్కడ చూపించినంత సైజు మీరు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి. నార్మల్గా వాటర్తోని కోల్డ్ వాటర్ వేసుకొని ఒక 4-5 టైమ్స్ బాగా ఇలా పిసికేసి వాష్ చేయాలి. దీని లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. కొంతమంది ఈ పైప్స్ని రివర్స్ చేస్తారు, అలా కూడా చేయొచ్చు. కానీ అది ఇంకా కొంచెం లెంతీగా అనిపిస్తుంది నాకు. అందుకని ఇలా వాటర్ సింక్ కింద పెట్టేసి ప్రతి ఒక్క పైప్ నీట్గా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ హాట్ వాటర్ తీసుకుంటున్నాను నేను. హాట్ వాటర్లో క్లీన్ చేస్తేనే దీన్ని మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పైప్స్ కూడా నార్మల్ కోల్డ్ వాటర్తో ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఇలా హాట్ వాటర్లో వేసుకోండి. పైప్స్ చూసారు కదా మీరు చిన్నగా అయిపోతున్నాయి సైజ్ అనేవి. ఏదైనా ఫోర్క్ అన్నా నైఫ్ అన్నా పెట్టుకొని ఇలా ఒకసారి తిప్పేసేయండి. దీని మెయిన్ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. మీ దగ్గర వెనిగర్ ఉంటే కూడా వెనిగర్ 1 స్పూన్ అలా వాటర్లో వేసి క్లీన్ చేసుకోండి లాస్ట్కి మొత్తం క్లీనింగ్ అయిపోయాక. ఇప్పుడు మనం హాట్ వాటర్లో డిప్ చేసి పెట్టాం కదా, వాటిని ఇలా జస్ట్ పైన స్కిన్ అనేది అది ఇలా అంటే వచ్చేస్తుంది, మీరు చూడండి.
తెల్లగా ఎలా అయిపోయిందో చూసారు కదా. ఇదంతా తీసేస్తే మన కర్రీ టేస్ట్ ఉంటుంది. బయట కూడా కొన్ని రెస్టారెంట్స్లో ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో అని చెప్పి మేమైతే ఎప్పుడు తినలేదు. కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో మాత్రం బాగానే చేస్తారు. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ట్రై చేయొచ్చు. ఇలా ఎంత నీట్గా వచ్చేస్తుంది చూడండి. మెయిన్ దీనికి ఇది క్లీన్ చేయడానికి మాత్రము హాట్ వాటర్ చాలా ఇంపార్టెంట్. బాగా వేడివేడి నీళ్ళల్లో వేసి పెట్టండి ఒక 5 మినిట్స్. ఇలా ఒక హ్యాండ్తో ఇలా అనేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ చల్లారిన తర్వాత రాదు ఈ పొట్టు అనేది. వేడిగా ఉన్నప్పుడే కొంచెం తీయడానికి ట్రై చేసేయండి. మనకి క్లీనింగ్ అనేది కొంచెం కష్టము, కర్రీ అనేది చాలా సింపుల్ చేయడము. తెలంగాణ సైడే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏవైనా చేస్తాం కదా, అప్పుడైతే డ్రింక్స్కి ఖచ్చితంగా పెడతాము. చాలా మంది ఇష్టంగా తింటారు కూడా ఇది బోటి అనేది. ఇలా మంచిగా పైన పొట్టంతా తీసేసుకొని నీట్గా ఇలా చూడండి ఎంత మంచిగా కర్చీఫ్ లాగా వైట్గా అయిందో. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. అలా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకొని పెట్టేసుకుందాము. క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బోటి ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది. బాగా ఎక్కువ డ్రై అయిపోయేలాగా చేయాలి. చాలా చాలా టేస్టీ ఉంటుంది. నేను అది కూడా ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు హాట్ వాటర్లో నుండి కూడా ఇవి మొత్తం అన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని నార్మల్ కోల్డ్ వాటర్లో ఒక స్పూన్ వెనిగర్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచి ఇంకా మొత్తం వాటర్ డ్రైన్ అవుట్ చేసేయండి. ఇప్పుడు మనం దీన్ని కర్రీ చేసుకోవచ్చు. ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటే మాత్రమే దీని టేస్ట్ ఉంటుంది. అండ్ మనం బయట కొన్నప్పుడు దీంతో పాటు కొవ్వు అదంతా కూడా వేస్తారు, అది ఎక్కువ ఫ్యాట్. అందుకే మేము అవన్నీ తీసుకురాము. ఓన్లీ పైప్స్ అండ్ పైన దాన్ని బొంత అంటారు, అది ఆ 2 మాత్రమే తెచ్చుకొని కుక్ చేస్తాము. దీంట్లో ఎక్కువ ఫ్యాట్ అనేది ఉండదు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇక్కడ మనం కేజీ తెస్తే మనకు అదంతా క్లీన్ చేసిన తర్వాత ఒక ½ కేజీ అంత అవుతుంది అంతే. ఇక్కడ 2 ఆనియన్స్ వేసుకున్నాను నేను, పెద్ద సైజ్వి. 2 ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చెక్క, ఒక లవంగా, రెండు లవంగాలు, ఒక ఇలాచీ వేసి ఫ్రై చేయండి. మళ్ళీ గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి హోల్ స్పైసెస్లో కొంచెం తక్కువే వేయండి. ఒక పించ్ సాజీరా కూడా వేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. అల్లం మంచిగా ఫ్రై చేసుకోండి. మనం క్లీన్ చేసుకున్న బోటి ఉంది కదా, దీన్ని అంతా కుక్కర్లోకి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేయండి. మనం వేసిన వెంటనే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. స్లోగా కుక్ అవుతూ ఆయిల్ దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏం సపరేట్గా వాటర్ యాడ్ చేయలేదు, చూడండి మీరే. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. కాదు, మీరు ఏ నాన్ వెజ్ రెసిపీ చేసినా కూడా ఫస్ట్ నాన్ వెజ్ కర్రీ అనేది ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మాత్రమే వాటర్ అనేది వేసుకోండి, లేదంటే నీసు వాసన వచ్చేస్తుంది. కంపల్సరీ ఆయిల్లో అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను పోస్ట్ చేసిన మటన్ కర్రీకి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఉప్పు, కారం కూడా వేస్తున్నాను. కారం 3 స్పూన్స్, అలాగే ఉప్పు 1.5 స్పూన్ వేస్తున్నాను. దీన్ని ఒకసారి కలిపేసుకోండి. పీసెస్ ఉప్పు కారం అనేది ముక్కలన్నిటికీ పడతాయి మంచిగా. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి ఉప్పు కారం వేసిన తర్వాత కూడా. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోండి. అప్పుడు మీకు బ్యాడ్ స్మెల్లే రాదు, అసలు నీసు వాసన రాదు. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పటికీ ఇవే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు కొంతమంది చేస్తే చాలా స్మెల్ ఉంటుంది. వాళ్ళు వెంటనే నాన్ వెజ్ చేసిన వెంటనే వాటర్ అన్నీ వేసి కుక్కర్లో పెట్టేస్తారు. అట్లా చేయొద్దు. మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. వాటర్ మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, ముక్కలు అయితే మునిగే వరకు ఉండాలి. ఇంకా ఎక్కువ పల్చగా కావాలంటే ఇంకొక గ్లాస్ వేసేసుకోండి. ఇక్కడ నేను 5 విజిల్స్ పెట్టాను. పిల్లల కోసం రసం కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను తెలంగాణ వల్ల అయితే పచ్చి పులుసు అంటాం కదా, అది. దీంట్లో పచ్చి ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని కలిపేసుకోవాలి తినేటప్పుడు. చిన్నపిల్లలు 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకి ఇది పెట్టి తినిపించండి, చాలా మంచిగా తింటారు. ఇక్కడ 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ ఓపెన్ చేసి ముక్క ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను. మనం వేసిన వాటర్ అంతా దగ్గరకు అయిపోయింది, చూస్తున్నారు కదా. బాగా వేడిగా ఉంటుంది, చూసుకోండి.
ఇక్కడ పీసెస్ ఉడకలేవు కాబట్టి నేను మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకొక 4-5 విజిల్ అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు తినని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి చేయడానికి. మీకు ఇది ఇష్టంగా అయిపోతుంది. ఈ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుంది మంచిగా చేసుకుంటే. అందుకే నేను క్లీనింగ్ కూడా చాలా క్లియర్గా ఉండేటట్టు పెట్టాను. వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. సపరేట్గా పెడితే కొంతమందికి అర్థం కాదు కదా ఎట్లా క్లీన్ చేశారనేది. అందుకని నేను 2 ఒకే వీడియోలో పెడుతున్నాను. టోటల్ 9 విజిల్స్ వరకు నేను పెట్టాను. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము ముక్క ఉడికిందా లేదా. నేను ఎక్కువ గ్రేవీ లాగా చేయట్లేదు, కర్రీ అనేది దగ్గరికి చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకే 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ వేసేసాను, క్లిప్పింగ్ మిస్ అయిందని మీకు జస్ట్ స్పూన్లో చూపిస్తున్నాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టకుండా సిమ్లో ఉడికించండి. ఆయిల్ అంతా కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. దీన్ని 2-3 రకాలుగా చేయొచ్చు. కొంతమంది టొమాటో వేస్తారు, దగ్గరికి బాగా ఫ్రై లాగా డీప్ ఫ్రై, చికెన్ ఫ్రై ఎలా చేస్తామో అలా మంచిగా ఫ్రై చేసి ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను అది కూడా ఒకసారి పెడతాను. లాస్ట్ టైం మటన్ వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి మనం మసాలా చేసుకుంటాం కదా సపరేట్గా, ఆ మసాలా కూడా వేసుకొని చేయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ కుక్కర్ ఏం పెట్టట్లేదు, జస్ట్ అలా క్లోజ్ చేశాను అంతే. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేస్తాము. ఈ కర్రీ జొన్న రొట్టెలోకి అయితే చాలా మంచి ఉంటుంది. అలాగే చపాతీ అయినా బగారా రైస్ అయినా దేనికైనా సరే చాలా చాలా టేస్టీ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది నేను మ్యారేజ్ అయిన తర్వాతే నేర్చుకున్నాను ఇది చేయడము. సో ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసేవాళ్ళు కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి. మెయిన్ క్లీనింగ్ ఒక్కటే. బోటి ఫ్రై కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. దగ్గరికి మంచిగా డ్రైగా ఫ్రై చేయాలి. కమెంట్ చేయండి ఎవరికైనా రెసిపీ కావాలంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.